మథురలోని ప్రశాంతమైన జైలులో దేవకీ వసుదేవులకు దివ్యకాంతి మధ్య కృష్ణుడు జన్మించాడు. ఆ గది దేవతల సంగీతంతో నిండిపోయింది. వసుదేవుడు శిశువైన కృష్ణుని గొడుగు పెట్టిన బుట్టలో పెట్టి అలలతో విరుచుకుపడుతున్న యమునా నదిని దాటారు. గోకులంలో కృష్ణుడు అందరికీ ఆనందాన్ని పంచేవాడు. చిన్న పిల్లాడి చలాకీ, అమాయకత్వం అందర్నీ ఆకట్టుకున్నాయి. కృష్ణుడి వెన్న ప్రీతి గోకులంలో ప్రసిద్ధమైంది. వెన్న పాత్రలు తరచుగా ఖాళీగా ఉండడం చూసి మహిళలు కృష్ణుడిని నవ్వుకుంటూ కోప్పడేవారు. విషపూరితమైన సర్పమైన కాళీయుడు యమునా నదిని కలుషితం చేయగా కృష్ణుడు ఆ నదిలోకి దూకి సర్పంపై నాట్యం చేసి దానిని వెళ్లగొట్టాడు. గ్రామస్థులను ఇంద్రుడి భీకర వర్షం నుండి రక్షించడానికి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలితో పైకెత్తి వారికి ఆశ్రయం ఇచ్చాడు. కృష్ణుడు రాధల మధ్య ఉన్న అనుబంధం ప్రేమ, భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచింది. కృష్ణుడి స్వరం ప్రేమ, ఆధ్యాత్మికతతో నిండి ఉండేది. దానిని విన్న ప్రతివాడు మంత్రముగ్ధులయ్యేవాడు. ఆడుతున్న సమయంలో తన స్నేహితులకు కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు, తన ఆధ్యాత్మిక తత్వాన్ని అవగాహన చేయించాడు. కృష్ణుడి జీవితం ధర్మం, భక్తి మరియు పాపంపై మంచి విజయానికి ప్రతీకగా నిలిచింది.